నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం తాటిగూడ గ్రామంలో మాడావి వెంకటేష్ అనే రైతుకు చెందిన ఎకరం పొలంలో వరి పంటను అడవి పందులు ధ్వంసం చేశాయి. రైతు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పొలాన్ని అడవి పందులు ధ్వంసం చేయడంతో రైతు బడాయి వెంకటేష్ ఆవేదన చెందారు. అడవి పందుల నుండి మమ్మల్ని రక్షించి నష్టపోయిన పంటకు నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నాడు. ఈరోజు తాటిగూడ గ్రామంలో నా పేరు రైతును మాడావి వెంకటేష్. ఈరోజు ఇవాళ మొత్తం పొలాన్ని పందులు ధ్వంసం చేయడం జరిగింది. దీని వెంటనే ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో స్పందించి వెంటనే మాకు నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఈరోజు తాటిగూడ గ్రామంలో తాటిగూడ నా పేరు మాడావి వెంకటేష్. నేను ఎకరం వరి వేయడం జరిగింది. అయితే ఎకరం వరిలో ఈరోజు అడవి పందులు వచ్చి పొలాన్ని ధ్వంసం చేయడం జరిగింది. మేము 4 నెలల నుంచి కష్టపడుతూ వస్తున్నాము. ఏంటంటే ఇవాళ మా ఇంకో 20 రోజులైతే చేతికి వచ్చే పంటను ఇవాళ పొలాన్ని సగం మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అయితే దీని మీద స్పందించి ఏదైతే ఈ శాఖకు అధికారులు ఉన్నారో స్పందించి వెంటనే మాకు ఇంత ఖర్చు పెట్టడం జరిగింది కాబట్టి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.